తెలంగాణలో శాంతి భద్రత లేదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడు ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ 9 రోజుల పాటు కాపాడారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆ నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి పార్టీలో డాన్సులు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందని నమ్మాలని గొంగిడి సునీత ప్రశ్నించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి లేదు, భద్రత లేదు. ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకు ఏమాత్రం కూడా ఈరోజు ఈ భరోసా అనేది ఈ రాష్ట్రంలో కరువైపోయింది. రక్షణ లేకుండా పోయింది. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులుంటే 9 రోజుల వరకు అతన్ని అరెస్ట్ చేయడానికి టైం తీసుకుంది ప్రభుత్వం. అంటే ఎవరికి ఏ విధంగా ప్రతి విషయంలో కూడా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి పోక్సో చట్టం ప్రకారం 24 గంటలలో అరెస్ట్ చేసి చర్య తీసుకోవాల్సి ఉంటే వారు కేంద్ర మంత్రి కాబట్టి వారి కొడుకుకి రక్షణ కల్పించినారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. పైగా ఆయన ఎన్ని రోజులు జైలు ఉన్నాడో తెలియదు కానీ వెంటనే బెయిల్ తీసుకొని మళ్ళీ ఈరోజు సరదాగా పార్టీలో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి, పోక్సో కేసులో ఉన్న వ్యక్తి. ఇలాంటి రాజ్యంలో, ఇలాంటి రాష్ట్రంలో మరి ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎట్లాంటి భద్రత ఉంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం.